అరవింద్ గారు ఇప్పుడే నుమాన్ గారు నిజంగా అంటే 2 రోజుల నుంచి మీరు చెప్తున్న దానికి ఒక కౌంటర్ ఆన్సర్ అంటే ఏదో ఈ బొగ్గు హడావుడి సైట్ విజిట్ వీటి మీద దాన్ని డైవర్ట్ చేయడానికంటే ఆయన చెప్పింది కూడా వ్యాలిడ్. యాక్చువల్గా ఇవాళ మేము హెచ్ఎంటీవీ ఈ దావోస్ సదస్సు అక్కడ 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన పెట్టుబడుల మీద చర్చ పెట్టాలనుకున్నాం. కానీ సాయంత్రం తర్వాత ఈ నోటీసులు వచ్చిన తర్వాత రాజకీయంగా ఇది ప్రాధాన్యమైన అంశం కాబట్టి దీన్ని తీసుకోవడం జరిగింది. నిజంగా ప్రభుత్వానికి మీరేమో ఈ కుంభకోణాన్ని కవర్ చేయడానికి కవరేజ్ రాకుండా మీడియా అటెన్షన్ కోసం లేదా పబ్లిక్ అటెన్షన్ డైవర్ట్ చేయడం కోసం చేశారని మీరు అంటూ ఉన్నారు. వాళ్ళు చెప్తుంది ఒక పెద్ద సదస్సు జరుగుతూ ముఖ్యమంత్రి అక్కడికి వెళ్ళి అనేక మంది పెట్టుబడిదారులను కలుస్తున్నది కూడా కవర్ కావట్లేదు, మాకు ప్రభుత్వంగా అది కవర్ కావాలనుకుంటాం కానీ దీన్ని ఎందుకు ముందు పెడతాం, జెన్యూన్ పాయింట్. అయితే హరీష్ రావు గారిని పిలిచారు, విచారణకు ఆయన హాజరయ్యారు. మనం విన్నది సాయంత్రానికి ఆయన కుమారుడు అబ్రాడ్ వెళ్ళే పని ఉంది, విమాన ప్రయాణం ఉందని చెప్పారు కాబట్టి విచారణ ముగించారని మళ్ళీ పిలుస్తారంటే గౌరవప్రదంగానే విచారణ జరుగుతుంది. కొంత గందరగోళం జరిగిందని ఒక కాంగ్రెసే కాదు, అప్పుడు టెలిఫోన్లు ట్యాపింగ్కి గురైనాయి, అది ఎవరు ఆదేశాలతో జరిగినది పక్కకు పెడితే అప్పటి కాంగ్రెస్ నాయకులు కంప్లైంట్ చేశారు, బీజేపీ నాయకులు చాలామంది కంప్లైంట్ చేశారు, ఇతరులు చాలామంది వ్యాపారవేత్తలు వీళ్ళంతా కంప్లైంట్లు కూడా చేస్తున్నారు. విచారణ జరుగుతుంది. ఇది డైవర్షన్ పాలిటిక్స్ అని ఎందుకు మీరు ఒక లైన్ తీసుకున్నారు? వారే చెప్పారు. ఇప్పుడు ప్రభాకర్ రావు గారు మనందరికీ తెలుసు, దాదాపు సంవత్సరంన్నర ఆయన ఇంత రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేసినా కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేసినా ఆయన తీసుకురావడానికి చాలా సమయం పట్టింది. ఆయన వచ్చిన తర్వాత ఆయన చెప్పింది, తర్వాత మిగతా వాళ్ళు చెప్తున్నది, ఒక్కొక్కళ్ళు మాట్లాడుతున్న దాన్ని బట్టి విచారణలు కొనసాగుతున్నాయి. మీకు అభ్యంతరం ఎక్కడుంది అరవింద్ గారు? సార్, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ మంచినీళ్ళ దండాలి సార్, నమస్కారాలు, గుడ్ ఈవినింగ్. 5 సంవత్సరాల కోసం పరిపాలించమని చెప్పి అవకాశం ఇస్తే సిట్టుల పేరు మీద వీళ్ళు చేస్తున్నటువంటి నాటకాలు తప్పకుండా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు క్షుణ్ణంగా గమనిస్తా ఉన్నారు అనేటువంటి విషయాన్ని మర్చిపోయి ఇవాళ కాంగ్రెస్ పార్టీ హైకోర్టులో కేసును కొట్టేసింది, సుప్రీంకోర్టులో కేసును కూడా కొట్టేయడం జరిగింది ఈ పర్టికులర్ ఇష్యూ పైన. నిజంగా మేం ఏమడిగినాము అంటే బీఆర్ఎస్ పార్టీగా వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, మా పార్టీ మేము ఎప్పటికప్పుడు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలని లేకుంటే వాళ్ళు చేస్తున్నటువంటి అవినీతి పైన ప్రశ్నించేటువంటి క్రమంలో మీరు గమనిస్తే ఎన్నికలు వచ్చినప్పుడు గతంలో పంచాయతీ ఎన్నికల సమయంలో ఇదే సిట్టు కేటీఆర్ గారిని నోటీసులు ఇచ్చి రమ్మని చెప్పి పిలిచింది. మళ్ళీ ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్ ఉంది, దట్టు మళ్ళీ హరీష్ రావు గారు ఆయన నియోజకవర్గంలో ఉన్నప్పుడు, ఇవాళ కేటీఆర్ గారు సిరిసిల్లలో ఉన్నప్పుడు నోటీసులు ఇచ్చి రమ్మంటున్నది. ఇక్కడ మేము ఏమంటా ఉన్నాము అంటే సిట్టింగ్ జడ్జితో మేము పూర్తి ఆధారాలతో మేము మాట్లాడుతూ ఉన్నాము అనేటువంటి విషయాన్ని మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు పలుమార్లు చెప్పిండ్రు. ఇవాళ మీ బామ్మర్ది సుజన్ రెడ్డి గారు ఒకవేళ చెయ్యకపోతే, అవినీతి చెయ్యకపోతే మీరు ఆదేశించండి, సిట్టింగ్ జడ్జితోని ఆదేశించమని చెప్పి మేము అడిగినాం. మేము అడిగేటువంటి క్రమంలో వాళ్ళు ఎందుకు దాన్ని ఆదేశిస్తలేరు అనేటువంటి ప్రశ్న కూడా తప్పకుండా ఉత్పన్నమవుతుంది. అయితే నేనేమంటా ఉన్నాను సార్ అంటే బీఆర్ఎస్ పార్టీకి పోరాటాలు కొత్త ఏం కావు, కేసులు ఏం కొత్త ఏం కావు. తెలంగాణ ఉద్యమంలో అనేక సార్లు జైలుకు పోయినటువంటి వాళ్ళం, అనేక సమైక్యాంధ్ర ప్రదేశ్ లో ఇదే హరీష్ రావు గారికి, ఇదే కేటీఆర్ గారికి అనేక సందర్భాల లోపల నోటీసులు కూడా వచ్చినటువంటి నేపథ్యం ఉంది. మేము తప్పకుండా హాజరవుతాము అనేటువంటి విషయాన్ని కూడా మేము చెప్పినాం. నేను ప్రశ్న అడిగాను అరవింద్ గారు, మీరు ఉద్యమాల్లో పాల్గొన్నారు, కేసులు ఎదుర్కొన్నారు, పోరాటాలకు సిద్ధమైన పార్టీ, దానిలో ఎవరికి సందేహం లేదు. కానీ ఈ కేసు ఇప్పుడు టెలిఫోన్ ట్యాపింగ్ అధికారులే చేశారా? ఎందుకంటే ఆ రోజు కొన్ని పరికరాలు ధ్వంసం చేసిన విజువల్స్ మనం చూసాం కంట్రోల్ రూమ్లో. ఆ తర్వాత మూసీలో మరొక చోట పడేసి రికలెక్ట్ చేసినవి కూడా మనం చూసాం. ప్రభుత్వంలోని పెద్దలే ఆదేశించారని నేను అనట్లా, కానీ ఏదో కొంత జరిగింది, ప్రభుత్వానికి సమాచారం ఇవ్వాలి, ఇంటెలిజెన్స్ శాఖ ఉంటుంది, అందులో ఎవరికి సందేహం లేదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్రలు జరిగితేనో మరొకటి జరిగితేనో కొంత సమాచారం ప్రభుత్వానికి ఇవ్వడానికి అవకాశం ఉన్నది, తీసుకునే వెసులుబాటు కూడా ప్రభుత్వానికి ఉన్నది. కానీ ఆ పేరుతో రాజకీయ పార్టీల కార్యకలాపాల గురించి ఎమ్మెల్యేలుగా ఉన్నవాళ్ళు, మంత్రులు, మాజీ మంత్రులుగా ఉన్నవాళ్ళు, మీడియాలో పెద్దలు, వాళ్ళు ఎవరితో మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడుతున్నారు, ఇదంతా వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేసి చేశారన్నది విమర్శ. దాని మీద విచారణ జరుగుతుంటే ఇది డైవర్షన్ కానీ ఎందుకంటారు? మీరు రైట్ చేసి మీరు గమనిస్తే దయించి నేను అనేటువంటి మాట మీకు గమనిస్తే గనక
పంచాయతీ ఎన్నికలప్పుడు పిలుస్తారు, నోటీసులు ఇచ్చి అక్కడ మేము హాజరైనాం. ఇప్పుడు మళ్ళీ మున్సిపల్ ఎలక్షన్ ఉంది, ఇక్కడ ఇచ్చిండ్రు, మేము హాజరు కాబోతా ఉన్నాం. మొన్న హరీష్ రావు గారు హాజరయ్యారు, రేపు కేటీఆర్ గారు కూడా హాజరవుతారు. ఒకవేళ ఆవగింజంత వాళ్ళ కాడ ఏమైనా దొరికితే ఈ భూమి ఆకాశాన్ని కాంగ్రెస్ పార్టీ ఒకటి చేస్తుండే కదా సార్, వీళ్ళు నిజంగా చేసిండ్రని. ఇంకోటి, వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం పూర్తి స్థాయిలో ఇస్తా ఉన్నారు, వాళ్ళకి సహకరిస్తా ఉన్నారు. ఇంకొకటి సార్, వాళ్ళు ఎవ్రీథింగ్ రికార్డ్ చేసుకుంటారు. వీళ్ళ విచారణ మొత్తం కూడా ఎవ్రీథింగ్ రికార్డ్ అవుతుంది. ఒకవేళ గనక ఏదైనా అబద్ధాలు గనక లేకుంటే లేదు, అంగీకరించినట్లు లేదు, ఒప్పుకున్నట్లు ఏమైనా ఉంటే గనక మీరు పెట్టొచ్చు కదా. మీరు ప్రజల ముందర పెడితే తెలంగాణ ప్రజలందరూ కూడా చూస్తారు కదా. మొన్న హరీష్ రావు గారిది దాదాపుగా 6-7 గంటల పాటు విచారణ కొనసాగించిండు. అయితే తను వచ్చి ఏం చెప్పిండు అనంటే, ఒక గంట సేపు ఫోన్లు మాట్లాడుకొని వస్తారు, సైకిల్ చేసుకొని, మరి ఎవరు ఫోన్ చేస్తారో తెలియదంట గాని ఒక గంట సేపు మాట్లాడతారు, ఇంకో గంట విచారిస్తారు. ఆ మొత్తం కంప్లీట్ ఎపిసోడ్ ఏదైతే ఉందో మీరు పెట్టండి సార్. అలా పెడతారా అరవింద్ గారు? మీరు విచారణ చేసి అది జడ్జి గారి దగ్గర పెడతారు కానీ, ఇప్పుడు హరీష్ రావు గారికి కావాల్సిన విషయాలు హరీష్ రావు గారు లీక్ చేశారు, ప్రభుత్వానికి కావాల్సిన ప్రభుత్వం లీక్ చేసింది అనుకుందాం, మీరు ఎవరెవరు ఫోన్లు చేశారు, ఏదో కూడా చెయ్యాలి కదా సార్. నేను అనే మాట ఏంది అంటే, ఒకవేళ అట్లాంటిది ఏదైనా ఉంటే లీక్ చేయాలి కదా, ప్రజల ముందర పెట్టాలి కదా. ఇవాళ తెలంగాణ ప్రజలు ఏం అడుగుతా ఉన్నారు అంటే, వీళ్ళు ఇచ్చినటువంటి హామీలు నిలదీసేటువంటి క్రమంలో తెలంగాణ ప్రజలకు కావాల్సింది డెలివరీ సార్. వాళ్ళు ఇస్తామన్నటువంటి హామీలన్నీ కూడా నెరవేర్చినప్పుడు వీళ్ళు అది ఉంటారు. ఎంతసేపు వీళ్ళ పవర్ కుంభకోణం, తర్వాత బొగ్గు కుంభకోణం, ఇవాళ ఈ కుంభకోణాల వైపే ఇవాళ తెలంగాణ రాష్ట్రం పోతా ఉన్నది. 2 సంవత్సరాల నుంచి హరిగోచర్ ఎలాగక్తా ఉన్నాడు సార్ రైతు. ఇవాళ రైతేర్చిన రాజ్యం ఎద్దేర్చిన వ్యవసాయం ముందల పడదు సార్. ఇవాళ ఎన్నో అంశాలు తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్నాయి. ఇవాళ మీరు వేయండి, ఇవాళ నాట్ల యాసంగి కాలం ఉన్నది. ఇప్పుడు మీరు రైతు బంధు ఎందుకు వేస్తలేరు? నిజంగా కూడా మీరు చెప్పిండ్రు కదా ఎన్నికల ముందుకు 15,000 రూపాయలు ఇస్తామని చెప్పి, అవి వెయ్యిండ్రి అనేటువంటి విషయం మేము నిలదీస్తా ఉంటే మీరు ఈ రకంగా మీరు వివరిస్తా ఉన్నారు. దయచేసి మీరు గమనించాలి సుమా, మీ పతనాన్ని మీరే సిట్టుల పేరు మీద, నోటీసుల పేరు మీద మీ పతనాన్ని మీరే చేస్తా ఉన్నారు. మీ అడుగుల వైపే అట్లాంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. క్షుణ్ణంగా గమనిస్తా ఉన్నారు ప్రతి అంశాన్ని అనేటువంటి విషయాన్ని నేను ఈ వేదిక ద్వారా తెలియజేస్తా